ఖమ్మం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ H2843 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆంతోటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సమాజంలోని వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళా మూర్తులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ICDCS అధికారిని వేల్పుల విజేత మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తి జీవితంలో కూడా మహిళలు ముందంజలో నిలవడం సమాజానికి ఆదర్శమని అన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. అలానే మా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నేను పొద్దున్న నుంచి 7 ప్రోగ్రామ్స్ పాల్గొన్నాను. అయినప్పటికీ ఈ ప్రోగ్రాం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము అంటే ఉద్యోగినిగా అది మా బాధ్యత, జీతం తీసుకుంటున్నాం, పని చేయాలి. కానీ మేము ఏ పని చేసినా అది మంచి పని అయితే మీరు పేపర్లో ప్రచురించడం ద్వారా 10 మందిలోకి వెళ్తుంది. సో మేము చేసే పనికి ఇవాళ ఒకరోజు నా విజేత అంటే 10 మంది తెలిసినట్టే, తప్పకుండా అది మీ వల్లే. కాబట్టి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానండి. మీరు మనందరూ కుటుంబం అనే నేను అనుకుంటాను. మీరు కూడా నాది ఏ ప్రోగ్రామ్ అయినా, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మా అమ్మాయి మా చెల్లి అనుకొని, మీరు మా అక్క అనుకొని మీరు వేస్తున్నందుకు, నన్ను ప్రోత్సహిస్తున్నందుకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రెండో కారణం కూడా ఏంటంటే, అన్న చెప్పారు, సీనన్న మేడం మా వైఫ్సే వస్తున్నారని చెప్పారు. దానికి కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి మీరు నిరంతరం 24 గంటలు కూడా ఏ ఫోన్ వచ్చినా టక్కన వెళ్ళిపోవాలి. కొన్ని సందర్భాల్లో అక్కడ తీవ్రత ఎక్కువగా ఉంటే 24 గంటలు కూడా మీరు అదే పని, అన్నం నిద్ర కూడా లేకుండా కూడా మీరు కవరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. అలా మీరు వెళ్తున్నా వాళ్ళ ఇంట్లో ఉండి ప్రతిదీ చక్కదిద్దుకుంటూ, మోరోవర్ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వదినమ్మ చక్కగా నవ్వుతూ పంపిస్తేనే మీరు కూడా బయటికి వెళ్ళి ఎంత కష్టమైనా మీరు చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీరు పడే కష్టం కూడా వాళ్ళకి తెలియాలి. మీరు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నారో కూడా మా వదిన వాళ్ళకి తెలియాలనుకోండి, మీ భార్యలకు తెలియాలనుకోండి నేను వచ్చానండి. చాలా సంతోషం. మరి ముఖ్యంగా అదే ఒక తల్లిగా, ఒక కోడలుగా నేను మంచిగా చేస్తే అది నేను దేశానికి చేసిన దేశభక్తి అని నేను భావిస్తాను. కాబట్టి ఈరోజు ఇంత చక్కని ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి, మోరోవర్ ఏంటంటే, ఇప్పుడు ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇవాళ మన రిపోర్టర్స్ అయినా మన జర్నలిస్టులు అందరికీ కూడా ఒకప్పుడు ఏంటంటే ఏదన్నా ఒక దాంట్లో ఒక పేపర్లో టీవీలో పనిచేస్తే ఇంత జీతం అని ఇచ్చేవారు. ఇవాళ జీతం కూడా లేదు, కానీ టార్గెట్లు మాత్రం లెక్కకు మించిస్తున్నారు. మీరు కూడా ఎంతో సంక్షేమాన్ని ఎదుర్కొంటూ కూడా, ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక చిన్న తప్పైనా మీరు బయట పెడితేనే అది అతలలో అలర్ట్నెస్ వస్తుంది, అది బాగుపడుతుంది. కాబట్టి సమాజానికి 3వ నేత్రం, ప్రపంచ 3వ నేత్రం మీరు కరెక్ట్గా చేయటం వల్లనే ఎక్కడెక్కడ లోటుపాట్లు అందరం కూడా కరెక్ట్గానే చేసుకుంటూ పోతుంటామని అనుకుంటాం. కానీ ఏదో ఒక లోటు, ఇది ఇక్కడ ఇలా లేదు అని మీరు రాస్తేనే కరెక్ట్ ఇమీడియట్గా అధికారులు వెళ్ళి అక్కడ సరి చేస్తున్నారు. కాబట్టి మీ పాత్ర కూడా చాలా అమోఘమైనది, సమాజానికి హితంగా ఉంది అని కోరుతూ, మా మహిళలకి గౌరవం ఇవ్వాలని మీరు ఆలోచనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరంతరం మీరు మాకు, మేము మీకు ఎప్పుడు సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీనివాస్ గారు ప్రెస్ క్లబ్లో ఇలాగా మహిళా దినోత్సవం జరుపుతున్నాం మేడం అని చెప్పగానే, యాక్చువల్లీ మార్నింగ్ చెప్పారు, నేను ఇందాకే అది చూసుకున్నాను. మన పొంగులేటి గారి ఆఫీస్లో ప్రోగ్రామ్ అయితే అక్కడ కొంచెం లేట్ అయింది, కానీ నా ప్రాణం మొత్తం ఇక్కడే ఉంది. ఎందుకంటే మీడియా మిత్రులు, ప్రెస్ అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏంటి, నేను లేను. నన్ను ఒక ఆడపిల్లగా, వాళ్ళ ఇంటి ఆడపిల్లగా నన్ను ఆదరించి, నా ప్రతి స్టెప్ కూడా వాళ్ళు ఛానల్లో వేస్తూ, న్యూస్లో రాస్తూ, ప్రతి ఒక్కటి కూడా నాకు తెలియనివి కూడా నాలోంచి నా పాయింట్స్ తీసుకొని వాళ్ళు మంచివి రాసుకొని ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నిజంగా వాళ్ళే కారణం. అందుకు మీకు ఫస్ట్గా థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ కూడా నిజంగా, ప్రెస్ వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. ఇంకొకటి, ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నారు, ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రుల సహకారంతో కూడా ఇంకా మహిళలు ముందుకొచ్చే ప్రయత్నాల్లో అవేర్నెస్ కల్పించాలని, వాళ్ళు కూడా ఇవాళ రేపు జరుగుతున్న చిన్నపిల్లల మీద కానీ, ఏదైనా పెద్దవాళ్ళు కానీ సోషల్ మీడియా వల్ల చెడిపోతున్న సంఘటనలు చాలా ఎదురవుతున్నాయి. అలాంటి వాటిల్లో కూడా మీడియా మిత్రులు ముందుండి ప్రతి ఒక్క తల్లిదండ్రికి, పిల్లలకి, అందరికీ ఒక అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను. వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు బాగా పనిచేసే వాళ్ళు ఎవరు అని
ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, వాళ్ళ మధ్యలో నిలబడి నేను కట్ చేసుకుంటే నాకు అది ఎంతో ఆనందంగా అనిపించిందండి. అట్లాంటి సందర్భాలు నేను నా భర్త నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. ప్రతి విషయంలోనూ కూడా నేను బయట పనిచేయడానికి చాలా సపోర్ట్ చేస్తారు. మా సార్ ప్రైవేట్ జాబ్ చేస్తారు, అయినా ఇంటి దగ్గర ప్రతి విషయాన్ని చూసుకుంటారు. నన్ను చూసి మా ఆఫీసర్లే నువ్వు ఇలా ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు లక్ష్మి, నువ్వు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటావు, ఎంత నవ్వుకుంటూ ఉంటావో, 9 గంటలకు వెళ్ళేటప్పుడు కూడా నీ ముఖంలో అదే చిరునవ్వు ఉంటుంది ఏంటి అని అంటారు. నేను ఎక్కువ ఆలోచించాను సార్, ఇంటికి వెళ్తే ఇంటి గురించి ఆలోచిస్తా, బయటకు వస్తే నా బుద్ధి గురించి ఆలోచిస్తానండి. అలా నేను రాణిస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. స్వాతి నా పేరు. విఆర్ఎం సార్ దాంట్లో యాంకర్గా చేస్తాను. నేను ఒక ఏపీ తెలంగాణ ఒక 10 ఛానల్స్ వరకు యాంకర్, న్యూస్ రీడర్. నేను బయట ఫీల్డ్ వర్క్ తెలీదు, స్టూడియోలో ఓన్లీ వర్క్ న్యూస్ చేసి చదివి పంపించడం ఒక్కటే తెలుసు. కానీ మనం ఇంట్లో చూసుకుంటూ బయట పనులు అన్నీ చేయాలి అంటే ఇంట్లో సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉండాలి. ప్లస్ మన పిల్లలకి చూసుకోవడం కానీ మన హస్బెండ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా లేదు. బయట పనులు అయితే మనం చేయలేము. 24 hours వాళ్ళు డే టైంలో డే వర్క్ ఒకటే చేస్తారు జెంట్స్. మనం అలా కాదు, ఇంట్లో చూసుకోవాలి, ఇటు బయట పనులు అనేది కూడా మనం చూసుకోవాలి. వృత్తిపరంగా మన డ్యూటీ ఏంటి అనేది మనకే తెలుసు. ఎలా కష్టపడతామో వంట చేసుకొని ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించుకొని మళ్ళీ మార్నింగ్ 10 కాగానే మన పనులు మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలనేది అది చాలా ధైర్యం ఉండాలి. ప్లస్ బయట జరిగే సమాజాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. బయట పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది నా బయట అంత రాదండి మాట్లాడడం. స్క్రిప్ట్ ఇస్తే చూసి చెప్పగలను. ఇప్పటివరకు కూడా సార్ దాంట్లో నేను జాయిన్ అయ్యి ఇప్పటికి దాదాపు ఒక 6 months దాటింది. ఇప్పటివరకు కూడా బయట ఎలాంటి మీటింగ్స్లో కూడా నేను అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఇక్కడ ఉన్న అందరూ నాకు తెలుసు. మీ అందరి ప్రోగ్రామ్స్కి ఫోటోస్ తీయడానికి కానీ మీ వెనకాల నేను ఉన్నాను. ఎవరికి నేను తెలీదు. నాకు ఎప్పుడు వెనక ఉండడమే ఇష్టం. ముందొచ్చి మాట్లాడితే అందరి కళ్ళల్లో ఉంటే అంటే అంత తొందరగా చూసుకొని వెళ్ళలేను నేను. నేను రాయడానికి ఇష్టపడుతున్నట్టుగా మాట్లాడడానికి నాకు భయం. ఎక్కువ మంది ఉంటే నేను మాట్లాడలేను. నా పెన్ పేరు వచ్చేసి నవజీవన. రాసే ప్రతి రాత కూడా కొత్తగా ఉండాలి. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా అవి బయటికి చెప్తే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మనం రాసే ప్రతి రాత కూడా ఒకరికి బతుకు ఇచ్చేలాగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను అది పెట్టుకున్నాను. నవజీవన ప్రియ నా పేరు. అంటే నేను రాయగలను, పాడగలను. చిన్న పాట